అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ పనీర్ లవర్స్ అందరి కోసం ఒక స్పెషల్ 1 pot పనీర్ బిర్యానీ. మంచి ఫ్లేవర్స్ తో ఈ అద్భుతమైన బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 400 గ్రాములు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. ఈ చాట్ మసాలా ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నెమ్మదిగా మసాలాలన్నీ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. కూరగాయలు ఉడికేంత వరకు ఈ పన్నీర్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత కడాయిలోకి నేను 1.5 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగలు, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఒకసారి మసాలా దినుసులు వేగిన వాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు బాగా వేగాయి. ఈ పాయింట్ లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మధ్యలోకి కట్ చేసిన 3 పెద్ద పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. తర్వాత తరిగిన టొమాటో ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని కూరగాయలు వేసుకుందాం. ముందుగా 1 కప్ తరిగిన బీన్స్, 1 కప్ తరిగిన క్యారెట్, 1 కప్ పచ్చి బఠానీలు, అలానే తరిగిన ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క వేసుకోవాలి. అన్ని కూరగాయలు వేయడం వల్ల బిర్యానీ మరి కాస్త రుచిగా ఉంటుంది, అలానే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. మంటని మీడియంలో ఉంచి మసాలాలు అన్ని కూరగాయలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. కడాయి పైన మూత పెట్టుకుని 3 నిమిషాలు కూరగాయలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, మసాలాలో అంతా కూడా కూరగాయలకి బాగా పట్టింది. ఈ పాయింట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. చూడండి, పన్నీర్ ముక్కలు బాగా మ్యారినేట్ అయ్యాయి. నెమ్మదిగా పన్నీర్ని మిగతా కూరగాయలతో కలుపుకోండి. పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల బాగా జ్యూసీగా, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు పుదీనా ఆకులు, అలానే గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసుకునే ఒక పన్నీర్ బిర్యానీ అండి. మీరు ఏ టైంలో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మంటని పూర్తిగా తగ్గించేశాను. 1 కప్ బాస్మతి బియ్యానికి నేను 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్. బియ్యం వేసుకునే ముందు ఉప్పు చూసుకుని కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 250 ml కప్ బాస్మతి బియ్యం వేస్తున్నాను. బియ్యాన్ని నీట్గా వాష్ చేసి ఒక 30 నిమిషాలు నానబెట్టి ఉంచాను. నెమ్మదిగా బియ్యాన్ని కూరగాయలు అలానే పన్నీర్తో కలిసినట్టు కలుపుకోవాలి. కడాయి పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. 20 నిమిషాలు అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత తీయకుండా ఒక 10 నిమిషాలు దమ్లో ఉంచండి. ఇప్పుడు కడాయి తెరిచి చూస్తే వావ్, అసలు పన్నీర్ బిర్యానీ చూడండి, అద్భుతంగా ఉంది. ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. మీరు ఈ పన్నీర్ బిర్యానీని జస్ట్ ఒక సింపుల్ రైతా లేదా మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పన్నీర్ బిర్యానీ. ఫైనల్గా నేను కొద్దిగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. పన్నీర్ బిర్యానీ అదిరిపోయింది. మంచి ఫ్లేవర్స్తో, ఆ సాఫ్ట్ పన్నీర్తో ఎంతో రుచిగా ఉంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి.
మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.